జిల్లా గార్ల మండలంలో ప్రైవేటు నర్సరీ రైతులు నిండా ముంచింది. నాసిరకం తేజ మిరపనారును అంటగట్టింది. గార్ల మండలంలోని ఖేలోతు తండా గ్రామానికి చెందిన కొందరు రైతులు నకిలీ మిర్చి నారు కొనుగోలు చేసి మోసపోయారు. మిర్చి సాగు చేసే సమయంలో సుమారు 3 నెలల క్రితం బ్లేజు రకం ఉందని అక్కడికి వెళ్లిన రైతులకు షాక్ తగిలింది. తేజ నకిలీ రకానికి చెందిన మిర్చి నారును అంటగట్టారని ఫైర్ అయ్యారు రైతులు. ఒక్కొక్కరు రైతు సుమారుగా 30,000 రూపాయలతో మిర్చి నారును కొనుగోలు చేసి సాగు చేశామన్నారు. అధిక దిగుబడి వస్తుందన్న నమ్మకంతో ఒక్కొక్క రైతు ఎకరానికి సుమారు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి 6 గాలం కష్టపడి శ్రమించి పండించామన్నారు. అయితే మిర్చి పంట తీరా చేతికి వచ్చేసరికి తేజ రకం కాకుండా దొడ్డు రకం, క్యాప్సికం ఇతర కొన్ని రకాలకు చెందిన సాగు వచ్చిందని లబోదిబోమంటున్నారు రైతులు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వేసిన 40 రోజులు నెలగా వస్తుంది. యాడ్ను ఒకటి కల్తీ యంత్రం అక్కడొకటి అక్కడొకటి కాసిన తర్వాత ఆయన ఫోన్ చేసినాం, ఏం సార్ ఇట్లా కావాలని, ఇట్లా ఈనారు కావాలంటే ఇది బాగా కాస్తుందని నువ్వు ఇచ్చినావు, ఇట్లా పరిస్థితి ఇట్లా అయింది, లవకాయలు వస్తుంది ఏందని అడిగినాం. అడిగితే నీవు సీడ్ ఫెయిల్ అయింది వాస్తవమే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సీడ్ అయితే ఫెయిల్ అయింది, ఓకే ఇక్కడ రండి మాట్లాడదామని పిలిపించిండు. వైరా పోయిన తర్వాత ఏం చేసిండు, కూర్చోండి అని ఒక్కడ చోటున కూర్చోబెట్టిండు. మాట్లాడిన తర్వాత సార్ ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, అది ఫెయిల్ అయింది వాస్తవమే, కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తా ఆయన కూడా ఒప్పుకున్నాడు. కంపెనీ వాడు కూడా ఒప్పుకున్న తర్వాత వాళ్ళ బాబు పెళ్లి ఉంది, తర్వాత మాట్లాడదాం, మీరు నారేంత తీసుకెళ్ళినారు, నాకు ఆ లిస్టు ఉంది, ఆ లిస్టుతో ప్రకారం మీరు కొనకపోయిన డబ్బులు ఇయ్యగలుగుతా, నష్టం అయితే ఇయ్యగలుగును, కంపెనీ వాళ్ళకి పిలుస్తా, ఆయన ఏం ఒప్పుకుంటాడో ఏం చేస్తాడో తర్వాత మాట్లాడదాం, ఈ డబ్బులు అయితే ఇస్తా, మీరు తీసుకుపోయి వాడుకోండి, దాని తర్వాత మాట్లాడదాం అన్నాడు సార్. అన్న తర్వాత సరేలే అని ఆ మాట మీదనే పాలై మేము తీసుకొచ్చి ఇక్కడ దానిగా ఒక ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేసిండంటే ఫోన్ చేసినాం, ఏంది ఇక్కడ దానిగా తీసుకొచ్చి ఈ కాయలు ఇట్లా వస్తుంది, తోట మొత్తం నాశనం అయిపోయింది, ఏం చేయాలి అనుకున్నాను, ఇప్పుడు చేయట్లే, ఇక ఏం చేయాలి, మేమైతే